ఎవరైతే నన్ను తీసుకుని వెళ్ళాడో ఎవరైతే నన్ను తీసుకుని వెళ్ళాడో ఆ భరత్ బయటికి వెళ్ళిపోయాడు. ఓకే, ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయినాడు. నేను లోపల ఉండి ఇంకా రాలేదేంటి పాస్టర్ గారు అని నేను అడిగినప్పుడు వస్తుంది లేమ్మా అని చెప్పాడు. ఆ తర్వాత యువతలో ఒక డోర్ ఉంటుంది, అవతల ఒక డోర్ ఉంటుంది, రెండు మూసి ఆ వ్యక్తి నా యొక్క అదే కిచెన్ రూమ్ లో నేను పనిచేస్తుండగా అక్కడికి వచ్చి నన్ను బలాత్కారం చేయడం జరిగింది. ఓకే, దాని తర్వాత ఏం జరిగింది? అంటే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పడం జరిగిందా? మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా చెప్పారా? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అసలు? మా అమ్మ ఉంటుంది, పెద్దన్నయ్య పెద్దన్న భార్య ఉంటారు. ఆ తర్వాత బలాత్కారం జరిగిన రాత్రి సాయంకాలం మా ఇంటికి వచ్చాడు. మా అమ్మని మా అన్నని మా వదినని అడిగారు, నేను మహిమని మ్యారేజ్ చేసుకుంటానమ్మా అని చెప్పి అడిగాడు. దేవుని చిత్తం అయితే పాపకి ఇష్టం అయితే చేసుకుంటాంలే నాయన అని చెప్పారు. చెప్పినప్పుడు సరే అమ్మా నేను మా అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడతాను, పాస్టర్ గారు శాలిమన్నతో కూడా మాట్లాడతానని చెప్పినప్పుడు అమ్మ వాళ్ళు ఓకే చేయడం జరిగింది. ఆ తర్వాత అబ్బాయి మా ఇంటికి కంటిన్యూగా రావడం స్టార్ట్ చేశాడు. ఉదయం నుంచి నైట్ 11 వరకు ఇక్కడ ఉండిపోయేవాడు. ఎప్పుడంటే ఇప్పుడు నైట్ పూట కూడా వచ్చి వెళ్ళిపోయేవాడు. ఇదంతా పెళ్లి ప్రపోజల్ అమ్మా, ఇదంతా పెళ్లి ప్రపోజల్ పెట్టిన తర్వాత జరిగిన విషయమా? ఈ సంఘటనలు జరిగిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటానని మీకు అప్పుడు అష్యూరెన్స్ ఇచ్చాడా? బలాత్కారం జరిగిన నైట్ కి పెళ్లి చేసుకుంటానని ఇంట్లో అమ్మ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఓకే, అమ్మ వాళ్ళు ఒప్పుకున్నాక తను కంటిన్యూగా మా ఇంటికి రావడం జరిగింది. ఓకే, మీ ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించాడు పెళ్లి చేసుకుంటానని? మీ ఇంట్లో వాళ్ళకి కూడా మాట ఇచ్చాడా? మాట ఇచ్చాడు. మాట ఇచ్చాడు. నా ముందర వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడాడు. ఓకే, దాని తర్వాత ఏమైందమ్మా? ఆ తర్వాత ప్రెగ్నెంట్. దాని తర్వాత ప్రెగ్నెంట్ అయ్యారు. సో మొత్తం మీద ఇటు బాధితురాలు, ఇటు తండ్రి సన్నిధి అనే ఒక చర్చికి సంబంధించిన ఒక బ్రాంచ్ ఇటు నంద్యాలలో ఆ బ్రాంచ్ ఓపెన్ అయిన తర్వాత 8 నెలల నుంచి అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేసింది. అక్కడికి కొత్తగా వచ్చిన పాస్టర్ ఆ ప్రభు కుమార్, మనం ఫోటోలో చూస్తున్నాం కింద రైట్ సైడ్ పోస్టర్లో ప్రభు కుమార్ అనే ఆ పాస్టర్ 27 సంవత్సరాలు తన వయసు. మొత్తానికైతే 8 నెలలు తనతోని ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తూ తనని పెళ్లి చేసుకుంటానంటూ తనకు ఒక నమ్మకాన్ని కల్పించాడు. తన ఇంట్లో వాళ్ళతో కూడా ఇటు మహిళకు సంబంధించిన బాధితురాలకి సంబంధించిన పేరెంట్స్తో కూడా మాట్లాడాడు. ఇటు ప్రభు కుమార్ కూడా తన పేరెంట్స్తో కూడా ఇటు వాళ్ళకు కూడా మాట్లాడించినట్టు తెలుస్తుంది. సో అమ్మ చెప్పండి, దాని తర్వాత ఏం జరిగింది? దాని తర్వాత మరి పెళ్లి చేసుకుందామని మీరు చెప్పారా, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారు? ఎప్పుడు పెళ్ళి అనుకున్నారు? పెళ్లి విషయం అసలు వచ్చిందా దాని తర్వాత? పెళ్లి విషయం అయితే వచ్చింది. టాబ్లెట్ ఇచ్చినప్పుడు నేను ఎందుకు నాకు టాబ్లెట్ ఇస్తున్నావు, ఆల్రెడీ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు కదా, ప్రెగ్నెన్సీ ఉంటే తప్పేముందిలే అని నేను చెప్పాను. లేదు సాక్ష్యం పాడవుతుంది, రోజు రోజుకి కడుపు అనేది బయటకు వస్తుంది, సంఘంలో ఇలా ఉండడం కరెక్ట్ కాదు కదా, పెళ్లికి 3 నెలలు టైం పడుతుంది, మహాకూటాలు జరుగుతున్నాయి, ఆ కూటాలు అయిపోయేదాకా పెళ్లి చేసుకోవడానికి వీలు పడదు, కాబట్టి కష్టం అవుతుంది, నేను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని బలిపీఠం మీద ప్రమాణం చేసి చెప్పాడు. చెప్పినప్పుడు నేను టాబ్లెట్ తీసుకోవడం జరిగింది. ఓకే, అయితే ఈ భరత్ అనే వ్యక్తి ఎవరైతే మిమ్మల్ని మొదటగా ఒక రూమ్కి క్లీన్ చేయడానికి, ఆ ఇంటిని క్లీన్ చేయడానికి తీసుకెళ్లాడో, ఆ వ్యక్తి ప్లాన్ ప్రకారం ఇదంతా చేశాడని మీకు అనిపిస్తుందా? ఆ వ్యక్తి ఏమైనా డబ్బులు ఏమైనా తీసుకున్నాడా? ఇంకా నాకు తెలిసి అబ్బాయిని షాపింగ్ నాతో పాటు, అంటే అబ్బాయి నన్ను తీసుకెళ్లేటప్పుడు అబ్బాయి కూడా వచ్చేవాడు, అబ్బాయికి కావాల్సినట్టు కొనిచ్చేవాడు, ఏదైనా తినిపించేవాడు, అట్లా చేసేవాడు. ఓకే, దాని తర్వాత అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు తన ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు? తన ఫ్యామిలీ మెంబర్స్ అంటే ప్రభు కుమార్ వాళ్ళ పేరెంట్సా లేదంటే భరత్ వాళ్ళ పేరెంట్సా? ప్రభు కుమార్ వాళ్ళ పేరెంట్స్. ప్రభు కుమార్ వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారో కూడా నాకు ఇంతవరకు తెలియదు అన్న. అంటే వాళ్ళ ఫోన్ నంబర్స్ వాళ్ళతో మాట్లాడామని చెప్పారు కదా, వాళ్ళ ఫోన్ నంబర్స్ కానీ కాంటాక్ట్ కానీ? అబ్బాయి కాంటాక్ట్ ద్వారా అబ్బాయి మాట్లాడాడు నా ముందర. మీ ముందు మాట్లాడాడు? నా ముందర మాట్లాడాడు. అది వాళ్ళ పేరెంట్స్ అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు కదా? ఎగ్జాక్ట్లీగా వాళ్ళ పేరెంట్స్ అని నాకు కన్ఫర్మ్ ఉంది. వీడియో కాల్ కూడా చేసి నా ముందర మాట్లాడడం కూడా జరిగింది. ఓకే, ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని మీకు సపోర్ట్ చేస్తున్నారా, మీకు అండగా ఉన్నారా? అమ్మ ఒక్కటి నాకు సపోర్ట్ గా ఉంది, అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అసలు
ఇప్పుడు వివాదం బయటికి రావడానికి గల కారణం ఏంటి? అంటే మొత్తానికి మిమ్మల్ని అవాయిడ్ చేశాడా, మిమ్మల్ని కలవట్లేదా, మిమ్మల్ని మీకు ఏమైనా బెదిరింపులు ఇస్తున్నాడా, ఏంటి, ఏం జరుగుతుంది ప్రజెంట్ పాస్టర్కి అలాగే మీకు మధ్య విభేదాలు ఎప్పుడు వచ్చాయి, ఎలా వచ్చాయి? ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అన్నప్పుడు బాగానే ఉన్నాడు. ప్రెగ్నెన్సీ పోయింది అని నేను చెప్పిన తర్వాత ఆ వ్యక్తి దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు. ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు అన్నప్పుడు చిలుకలూరుపేట నుండి ఒక సేవకుని కుమార్తె అంటే శ్వేత అనే అమ్మాయితో నాకు శాలేమన్న పెళ్లి చేయాలని ఆలోచన చేస్తున్నాడంట, వాళ్ళని నేను ఈ విధంగా పరిచయం చేయలేనేమో, ఏమవుతుందో తెలియదు అని ఒక్క మాట నాకు చెప్పిన తర్వాత నేను శాలేమన్నతో మాట్లాడతాను, నీ విషయము నేను అన్న దగ్గర తీసుకుని వెళ్ళి మాట్లాడిస్తానని చెప్పాడు. నేను సరేలే అని చెప్పాను. ఆ తర్వాత భరత్ అనే వ్యక్తి నా గురించి చెడుగా ప్రచారం చేశాడంట. మహిమక్కకి ఆల్రెడీ ఇంకొకరితో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అలా ఇలా అని తప్పుడు ప్రచారం చేశాడని ఈ ప్రభుకుమార్ నాకు చెప్పాడు. ఓకే, కాదు అమ్మ, మీరు ఫైనాన్షియల్గా కొంత తక్కువ స్థాయిలో ఉన్నారు, మీకు డబ్బు సహాయం చేస్తాను లేకపోతే ఇంకేదైనా చేస్తాను ఇలాంటి ఆశలు ఏమైనా చూపించాడా? మొదటగా మిమ్మల్ని ప్రెగ్నెంట్ చేసిన రోజే మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ అన్న కావచ్చు, మీరు కానీ గల్లా పట్టుకొని నన్ను ఎందుకు పెళ్లి చేసుకో, ఇప్పటికిప్పుడు నన్ను పెళ్లి చేసుకో అని మీరు ఎందుకు అడగలేదు? నేను చాలా ప్రయత్నాలు చేస్తానన్న. జనవరి 4వ తేదీ నేను తండ్రి సన్నిధికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బాయి అందరూ ఎవరు లేనంత వరకు సైలెంట్ గా ఉన్నాడు. ఆ తర్వాత విశ్వాసులు కొంతమంది అబ్బాయికి సంబంధించిన వాళ్ళు వచ్చిన తర్వాత నా మీద గొడవ పెట్టుకున్నాడు. నేను ప్రార్థన అయిపోయిన తర్వాత మాట్లాడదాంలే పాస్టర్ గారు అని చెప్పినప్పుడు అక్కడ ఉంటున్న వాళ్ళందరూ మొబైల్ తీసుకొని నా ఫోటోలు వీడియోలు తీయడం స్టార్ట్ చేశారు. ఈ అబ్బాయి నాకు మినిస్ట్రీ ఉంది, నాకు డిపార్ట్మెంట్ ఉంది, నేను జైల్లో పెట్టిస్తాను, నువ్వు వీడు గొడవ పెట్టుకోవడానికి వచ్చావా అది ఇది అని చెప్పి నన్ను బయటికి గెంటేశాడు. ఆ తర్వాత నేను ఎస్పీ సార్కి కాల్ చేశాను. ఓకే, ఎస్పీ సార్ కాల్ చేస్తే 3 టౌన్ పరిధి కాబట్టి 3 టౌన్ నుంచి నాకు కానిస్టేబుల్ వాళ్ళు ఫోన్ చేశారు. ఆ తర్వాత రాగలుగుతావమ్మా అన్నప్పుడు వస్తాను సార్ అన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ సార్ ఇలా జరిగింది సార్ అని నేను వాళ్ళకి చెప్పాను. తర్వాత ప్రభు కుమార్ని కూడా పిల్లంపారు, కూర్చున్నారు, ఒక 3 గంటల సేపు మాట్లాడారు. అక్కడ మాట్లాడిన తర్వాత ప్రభు కుమార్ కేసు కట్టకుండా మేము కూర్చొని పెద్దవాళ్ళుగా మాట్లాడుకుంటాం సార్, నాకు కాస్త పర్మిషన్ ఇవ్వండి అనే విధంగా మాట్లాడాడని తెలిసింది. ఓకే, అంటే బయట తేల్చుకుంటాము, కేసు ఫైల్ చేయొద్దు అని పోలీసులకు చెప్పాడా? ఆ పోలీసులకు చెప్పాడు. అంటే పాస్టర్ గా తన పొజిషన్ ని అడ్డు పెట్టుకొని, పాస్టర్ గా తనకున్న అథారిటీని అడ్డు పెట్టుకొని ఇవన్నీ ఆపే ప్రయత్నం చేశాడా? మీకు అన్యాయం చేయడానికి కూడా అవే కారణమా? అవే కారణం. మీరు కాకుండా ఇంకా బాధితులు ఎవరైనా ఉన్నారా మీలాగా? గతంలో ఇటు ప్రభు కుమార్ ఇంకెవరినైనా ఇలా మోసం చేశాడా, లేకపోతే అక్కడ నంద్యాలలోనే ఇంకెవరైనా మోసం చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? మీకు దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? నాకు తెలియదు అంతగా. మీకు దాని గురించి ఏం ఇన్ఫర్మేషన్ లేదు మీ దగ్గర? లేదు. ఓకే, సో మొత్తానికైతే ఇటు మీరు ప్రెగ్నెంట్ అయ్యి మీ ప్రెగ్నెన్సీని కోల్పోయిన తర్వాత అప్పుడు తను మిమ్మల్ని దూరం పెట్టడం స్టార్ట్ చేశాడా? అవును, అప్పటి నుంచి నాతో మాట్లాడడము దూరం పెట్టేశాడు, అవాయిడ్ చేశాడు. మా ఇంటికి కూడా రాకుండా, నాకు తెలియకుండా, మా చిన్నన్న ఇక్కడ ఉండడు, మామూలుగా నందికొట్కూరు ప్రాంతంలో ఉంటాడు. నంద్యాల నుంచి ఒక 60 కిలోమీటర్ దూరంలో ఉంటాడు అబ్బాయి. మా అన్నకి నాకు తెలియకుండా ఫోన్ చేసి అన్నతో మాట్లాడి తెలియని వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడో ఆ రికార్డింగ్లలో పెట్టి, ఇదిగో ఇలా వాళ్ళన్న వాళ్ళు మాట్లాడారు, క్షమాపణ చెప్పారు, అది ఇది అని చెప్పి రివర్స్ డ్రామా ఆడడం స్టార్ట్ చేశాడు. అంటే ఎందుకు ఆ డ్రామా? ఆ డ్రామా ఏంటంటే ఇది వదిలించుకోవాలి అని.